గోవింద. ఈనాడు మేము భగవంతుని కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి దేవాలయాల సొమ్మును అనేక రకాల హిందూయేతర సంస్థలకు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పెద్దలందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈనాడు భారతదేశంలో ఇస్లామిక్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. భూముల ద్వారా ఈ యొక్క ముసల్మాన్ వ్యవస్థకు కావలసినంత డబ్బు ఉంది. మరి దాన్ని ఎందుకు మీరు ఆదాయం తీసుకోవడం లేదు? దేవాదాయ ధర్మాదాయ అని చెప్పి దేవాలయాల యొక్క దక్షిణను వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకొని మీరు ఇమాములకు 5,000 ఇస్తారు, పాస్టర్లకు 5,000 ఇస్తారు. మరి నా భారతదేశంలోని ఎన్ని దేవాలయాలలోని అర్చకులకు మీరు 5,000 ఇస్తున్నారు? కనుక ఇలాంటి తప్పిదాన్ని మళ్లీ పునరావృతం కాకూడదనే ఒక లక్ష్యంతో మా దేవాలయాలను ప్రైవేటీకరణ చేయండి, లేదా ఏ విధంగా అయితే మా దేవాలయాలను మీరు దేవాదాయ శాఖను పెట్టుకున్నారో ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బుతో అంగరంగ వైభవంగా ఆకాశానికి తలదన్నలేక చర్చలు కడుతున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది వాళ్ళను కూడా ఈ యొక్క ఆదాయంలో కలపండి. అనేక మసీదులు ఉన్నాయి, వాటిని కూడా ఆదాయంలో కలపండి. వాళ్ళేమో స్వేచ్ఛగా ఉన్నారు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏ కష్టాలు లేవు, ఏ సమస్యలు లేవు. కానీ మా దేవాలయాలలో మేము పూజ చేసుకొని మా ప్రసాదం తినడానికి కూడా ఈ రోజున పందికొవ్వు అంటారు, ఆ యొక్క చేప నూనె అంటారు. అంటే మా ఇష్టం, మేమేమైనా చేస్తాము, భరించే తత్వం కలిగి ఉండండి హిందువులు అనేది మాకు నచ్చడం లేదు. కనుక మీరు దేవాదాయ శాఖను తొలగించండి, ఎండోమెంట్ విధానాన్ని తొలగించాలనేది మేము పబ్లిక్ గా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున కేసులు వేశారు. ఆ విధంగా ముఖ్యంగా ఏదైతే పదార్థాన్ని ల్యాబ్ పంపించారో ఆ ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్ట్ ఏమి, టీవీలో ఏం చూపిస్తున్నారు, మరి అంతా తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరెందుకు నిర్లిప్తత వహిస్తున్నారు? ఖచ్చితంగా దీని మీద సరైనటువంటి అవగాహన తీసుకురావాలి. దేవాలయాలను పరిరక్షించడమే ధ్యేయంగా, సనాతన ధర్మాన్ని రక్షించడమే ధ్యేయంగా ఈ రోజున ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తు, విరాట్ సంఘం, బీజేపీ, బజరంగ్ దళ్ అనేక రకాల హిందూ సంఘాలు ఈ యొక్క మేము ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. కనుక మా యొక్క కోరికను, మా డిమాండ్ మీరు నెరవేర్చాలని, దేవాలయాలను పరిరక్షిస్తూ సనాతన ధర్మ సమితిని ఏర్పాటు చేసి ఎండోమెంట్ విధానాన్ని తొలగించాలనేదే మా ముఖ్య లక్ష్యం. జై శ్రీరామ్.